హలో ఎవ్రీవన్, ఈరోజు మీ ముందుకి ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చాను. అదేంటంటే పాలక్ పన్నీర్ అండి. పాలక్ పన్నీర్ని కనుక ఇలా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పాలకూరని కట్ చేసుకొని కడిగి తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేసి ఈ పాలకూరని వేసి 5 నిమిషాల పాటు నీళ్ళలో ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసి ఇందులోకి జీడిపప్పులు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమాటాలని కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ముందుగా మనం ఉడికించుకున్న పాలకూరను కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే ప్యాన్ లో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలిపి కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర టమాటా పేస్ట్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పసుపు కారం ఉప్పు అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మనం ఒకసారి కలిపేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ పన్నీర్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.